చికెన్ స్నేక్ అన్నది మనకు త్రిపుర నుంచి బే ఆఫ్ బెంగాల్కి 22-23 కిలోమీటర్ల బంగ్లాదేశీ భూభాగం. అది ఈ కొండ ప్రాంతం చిట్టగాంగ్ హిల్స్ అంటారు, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ అంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ జనజాతులు వనవాసీలు అక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా బౌద్ధులు లేదా హిందువులు. కాబట్టి వాళ్ళు పక్కన ఉన్నటువంటి త్రిపుర తోటి వాళ్ళకి అనుసంధానమై వాళ్ళకు ఎంతో కాలంగా వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉండేవి. వాళ్ళని ఈ చిట్టగాంగ్ డిస్ట్రిక్ట్ ఆధారంగా వాళ్ళని ఈస్ట్ పాకిస్తాన్ లోకి బ్రిటిష్ వాళ్ళు కట్ చేసి ఇచ్చేశారు. వాడు ఎప్పుడో భారతదేశంలోనే ఉండవలసింది, వాళ్ళు కానీ సిల్లెట్ కానీ భారతదేశంలోనే ఉండవలసింది. ఈ రెండు ప్రాంతాలు మనం కోల్పోయాము, అది చాలా పెద్ద నష్టం మనకి. అది ఉండింటే కనుక మనకు బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ ఉండేది ఈ ఈశాన్య రాష్ట్రాలకి. కాబట్టి వాళ్ళు మాకు ఈ దేశం వద్దు, మాకు ఈ ముస్లిం కట్టర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మాకు వద్దు, మేము భారతదేశంలో విలీనం అవ్వాలి, భారతదేశంలో వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు అక్కడ నిరసనలు తెలుపుతున్నారు. మరి వాళ్ళకు రక్షణగా భారతదేశం ఏమైనా రియాక్ట్ అవుతుందో చూడాలి. జనరల్ గా మన పాలసీ ఏంటంటే మనం ఇంకో దేశంలో సరిహద్దు లోపల ఏం జరిగినా కానీ ఎటువంటి ఘటనలు జరిగినా మనం దాన్ని పట్టించుకోం. మనం దాని గురించి మన స్పందన ఉండదు. కాబట్టి బహుశా పెద్దగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ తప్పకుండా వాళ్ళలో ఉన్నటువంటి పెయిన్, నొప్పి ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి. మనం చిట్టగాంగ్ వెళ్ళినప్పుడు మనం దాదా సూర్యసేన్ మెమోరియల్కి వెళ్ళాం. అక్కడ రెవల్యూషనరీస్, క్రాంతికారులు చాలా మంది ఉండేవాడు, ఉద్యమకారులు చాలా మంది ఉండేవాడు. అక్కడ చిట్టగాంగ్ మనకు వాళ్ళ సెంట్రల్ జైల్లో వీళ్ళందరినీ ఉరి తీశారు. సో కాబట్టి వాజ్పేయి గారు కాదు, మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ వెళ్ళారు. ప్రణబ్ ముఖర్జీ గారు రాసినటువంటి సందేశం కూడా మనం ఫోటో తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఆ పుస్తకాలు ఉన్నాయో లేదో, ఎవరు తగలబెట్టారో కూడా మనకు తెలియదు. బట్ మన దగ్గర అయితే ఆ ఫోటోలు ఉన్నాయి. బహుశా ఎప్పుడో బంగ్లాదేశ్ మీద ప్రోగ్రామ్ చేసినప్పుడు ఐ థింక్ చూపిస్తే బాగుంటుంది అది. అలాగే వాళ్ళ మ్యూజియంలో కూడా, ఢాకా మ్యూజియంలో మనం చూసాం. మనం ఏ టేబుల్ మీద అయితే సరెండర్ సంతకం పెట్టిందో పాకిస్తాన్, ఏకే నియాజీ సంతకం పెట్టిన టేబుల్ వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేసి మ్యూజియంలో పెట్టారు వాళ్ళు. మరి ఈ పాకిస్తానీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మరి దాన్ని ధ్వంసం చేశారో ఉంచారో మనకు తెలియదు. అలాగే చిట్టగాంగ్ లో ఈ ప్రాంతం అంతా కూడా శక్తి పూజ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చట్టేశ్వరి మహామాత మందిర్, మనం అక్కడ వెళ్ళి నేను రుద్రాభిషేకం కూడా చేశాను, నువ్వు కూడా కూర్చున్నావు లోపల గర్భగుడిలో, మన ఇద్దరం పూజ చేసుకున్నాం. మనం పాత చట్టేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని వాళ్ళు పాకిస్తానీ తగలబెడితే ఇక్కడ దాకా మొత్తం కాలిపోయింది ఆ విగ్రహం. ఆమె మొహం మాత్రమే కనిపిస్తుంది. దాన్ని ఎర్ర బట్టలో చుట్టి మూలలో పెట్టారు. కొత్త విగ్రహం ఇప్పుడు స్థాపించారు. మనం అక్కడికి వెళ్ళాం కూడాను. కాబట్టి అక్కడ శక్తి పూజ ఉంటుంది. అక్కడ హిందువులందరూ బ్రాహ్మణులతో సహా అందరూ కూడా మాంసం తింటారు. వాళ్ళలో కొద్దిగా క్షాత్రం ఉంది. ఉత్తరాదిన సిల్హెట్, మైమన్ సింగ్ ఈ ప్రాంతంలో అంతా వైష్ణవ సాంప్రదాయం ఎక్కువ. అక్కడ మనకు చైతన్య మహాప్రభు, తర్వాత గౌడీయ మఠాలు ఇటువంటి చాలా ఉన్నాయి. అక్కడ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు మాంసాహారం చేయరు, వాళ్ళు వెజిటేరియనే తింటారు, వాళ్ళు శాంతి కోరుకునేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈజీగా వల్నరబుల్గా ఉన్నారు. ఈ దాస్ ఎవరినైతే తగలబెట్టారో, లింక్స్ చేసి తగలబెట్టారో, అతను మైమన్ సింగ్ సంబంధించినటువంటి మైమన్ సింగ్. కాబట్టి ఈ రెండింటిలో తేడా ఉంది. మా దగ్గర కొంచెం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక సంస్కృతి మా దగ్గర ఉంది. మేము చాలా పోరాటాలు చేసినటువంటి చరిత్ర మాకుంది అని అతను నిన్న మన ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాడు. అతను సరే, అతని సెక్యూరిటీ దృష్ట్యా అతను ఎవరు ఎక్కడ ఉంటాడో మనం చెప్పక్కర్లేదు. కానీ మనం వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం కూడా స్వీకరించాం, వాళ్ళ ఇంట్లో మనం భోజనం కూడా చేసాం మనం వాళ్ళ ఇంట్లో. కాబట్టి అక్కడ చిట్టగాంగ్ ఏరియాలో హిందువులు చాలా మంచి సంఖ్యలో ఉన్నారు. కాబట్టి బహుశా భారతదేశం అదొక ఎక్స్క్యూజ్ మనకు. స్ట్రాటజిక్గా మనం టేక్ ఓవర్ చేశామంటే బంగ్లాదేశ్ మళ్ళీ ఎప్పుడు తలెత్తుకొని మన మీద ఇటువంటి చర్యలు చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ చూద్దాం భారతదేశం మరి ఎలా దీన్ని ప్రవర్తిస్తుందో, ఎలా మనం యాక్ట్ చేస్తామో చూడాలి. అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో, మనం టేక్ ఓవర్ చేస్తే కనుక మరి చైనా, అమెరికా ఎలా ప్రవర్తిస్తారో, మన మీద ఎటువంటి ఆంక్షలు వేస్తారో చూడాలి. ఎందుకంటే రష్యా క్రైమియాని అనెక్స్ చేసుకున్న తర్వాత రష్యాని కంప్లీట్గా నాశనం చేసే దిశగా అన్ని శాంక్షన్స్ వచ్చాయి. మరి అటువంటి మన మీద వస్తే కనుక మన ఎకానమీ విపరీతంగా దెబ్బతింటే మనం మళ్ళీ వెనకబడిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ ఎప్పుడో తప్పకుండా మన థింక్ ట్యాంక్స్ లో, మన ఆర్మీ, మన డిఫెన్స్ వీళ్ళందరిలో కూడాను దాన్ని ఎప్పుడు తీసుకోవాలన్నా ఏం చేయాలో దాని ప్రోటోకాల్స్ అని పెట్టుకుని రెడీగా ఉండాలి. ఆ సిచ్యువేషన్ ఎప్పుడో వస్తుంది. అమెరికాను తర్వాత చైనా ఇద్దరు టైవాన్ గురించి కొట్టుకుంటున్నప్పుడు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పుడు మనం ఆ సమయాన్ని తీసుకొని వెళ్ళి మనం ఆక్యుపై చేసి తీరాలి. ఇవి తీసుకుంటేనే ఒకటి హిందువులను కాపాడిన వాళ్ళు అవుతాం, రెండు స్ట్రాటజీగా మన ఈశాన్య రాష్ట్రాలని పర్మనెంట్ గా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. సముద్రం గుండా వాళ్ళని డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి చికెన్ స్నేక్ బెడద మనకు ఉండదు. కాబట్టి దీర్ఘకాలంగా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఉంది మనకు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.